అక్కడ జగన్ ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే ప్రచారం జరుగుతోంది. అంటే మీరు జగన్ ఇద్దరు దోస్తులా? ఇప్పుడు అట్లా ప్రచారాలు చాలా చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పాలిటిక్స్లో రకరకాలైనటువంటి ఎలిగేషన్స్, రెటారిక్స్ అంటారు. పబ్లిక్లో మాట్లాడతారు, కానీ వాస్తవానికి మాకు జగన్ ఇప్పుడు అవసరం లేదు, టీడీపీ మాత్రం లేదు, కాబట్టి వారు కూడా మాకు అవసరం లేదు. మా ప్రభుత్వం మాకు ఉంది కదా, వారు లేకుండా కూడా మేము ప్రభుత్వంలో వస్తాం అనే మా పూర్తి నమ్మకం ఉన్నది. కానీ ఉర్రురుగుతోంది కదా బీజేపీ దక్షిణ రాష్ట్రాల్లో ఆధిపత్యం. దక్షిణ రాష్ట్రాలు అంటే మాకు కేరళలో 22% షేర్ పెరిగింది ఓటు, తమిళనాడులో మంచి పార్ట్నర్స్ ఏఐడిఎంకే ఉన్నారు, మేము 5 సీట్లు, మేము 3 సీట్లు గెలవబోతున్నాము. తెలంగాణలో మాకు డెఫినెట్గా 2 సీట్లు వస్తాయి. మాకు ఇక్కడ కూడా ప్రజలు మాకు ఉన్నది, ఇక్కడ మాకు కొన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మాకు వీఆర్ ఆల్ ఇండియా పార్టీ. మేము ఎవరో ఒకరు సౌత్ ఇండియాలో 2-3 రాష్ట్రాలు మీరు రానంత మాత్రాన సౌత్లో లేదు, సౌత్లో లేదు. కర్ణాటక మేము ఇప్పుడు రూల్ చేసినాం, మళ్ళీ మాకు 17 సీట్లు వస్తాయి, 18 సీట్లు మాకు వచ్చినటువంటి ఉంది. మొన్న కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీయే. దక్షిణాది కూడా మేము ఆల్ ఇండియా పార్టీ అది మాది. కాశ్మీర్ టు కన్యాకుమారి, అస్సాం టు అహ్మదాబాద్. ఈరోజు మాకు నార్త్ ఈస్ట్లో లేని ఈరోజు త్రిపురలో, మణిపూర్లో, మిజోరంలో, ఈ యొక్క రాష్ట్రాల్లో, నాగాలాండ్లో మేము పరిపాలిస్తున్నాం అంటే రాజకీయాలు ఎన్ని మార్పులు వస్తున్నాయి. రేపు దక్షిణాది కూడా బీజేపీ పరిపాలిస్తుంది. మీరు చూడండి, డే విల్ కమ్ వెన్ బీజేపీ విల్ రూల్ ది ఎంటైర్ సౌత్. బట్ నార్త్ ఇండియాలో స్టేట్స్ కోల్పోతూ వస్తున్నారు కదా. మొన్న జరిగిన 15 సంవత్సరాలు ఒక ఎన్నికల ఒక ప్రభుత్వంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మోడీ మంత్రం పనిచేయాలి కదా. మోడీ మంత్రం పనిచేసింది కాబట్టి చెప్తున్నాను మీకు. ఎందుకు పనిచేసింది అంటున్నా అంటే, మధ్యప్రదేశ్లో ఓట్ షేర్ బీజేపీది ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ తక్కువ వచ్చింది, సీట్లు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. దాంట్లో కూడా 3 సీట్లు ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి బీజేపీ. ఏది మధ్యప్రదేశ్లో 6 ఓట్లతో ఓడిపోయిన 4 సీట్లు ఉన్నాయి, 30 ఓట్లతో ఓడిపోయినటువంటి 5 సీట్లు ఉన్నాయి. అంటే 25 సీట్లు దాదాపు 50-100 ఓట్లతో తేడాతో ఓడిపోయింది బీజేపీ. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఛత్తీస్గఢ్లో కూడా మేము ఓడిపోయిన వాస్తవమే. 15 సంవత్సరాల తర్వాత ఒక యాంటీ ఇన్కంబెన్సీ, దానికి ఒక పారాలిసిస్, పొలిటికల్ పారాలిసిస్ అంటారు. ఉన్నప్పుడు డెఫినెట్గా దాని ఓటింగ్ ప్యాటర్న్లో కూడా మాకు ఓట్స్ అక్కడ కూడా బాగా పెరిగినాయి, లేదు తగ్గలేదు కాదు. మాకు రాజస్థాన్లో కూడా అసలు మొత్తం పోతుందని చెప్పారు, 10 సీట్లు రావని చెప్పారు. అక్కడ 68 సీట్లు వచ్చినాయి మాకు మేము ఓడిపోయినా. రాజస్థాన్లో కూడా ఒక చరిత్ర ఉన్నది. 1956 ఎన్నికల నుంచి మొన్న జరిగిన వరకు ఏ పార్టీ సెకండ్ టైం రాలే. ఈసారి కాంగ్రెస్ వచ్చిందంటే నెక్స్ట్ జనసంఘ్, ఈసారి జనసంఘ్ వచ్చిందంటే నెక్స్ట్ కాంగ్రెస్, ఈసారి కాంగ్రెస్ జనసంఘ్, మళ్ళీ బీజేపీ. ఇది రాజస్థాన్ పొలిటికల్ చరిత్ర. తర్వాత రాజస్థాన్లో ఓటు వేసేటప్పుడు వసుంధరా రాజే గారికి ఇది వ్యక్తిగతమైనటువంటి యాంటీ ఓట్ అని చెప్పి వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమని? మోదీ హమే తుమ్సే కోయి గైర్ నహీ, వసుంధరా తేరీ కోయి ఖైర్ నహీ. అంటే మాకు మోదీ గారు మీ మీద మాకేం లేదు, మాకు వద్ద వసుంధరా మీద కోపము, అందుకే మేము ఓటు వేస్తాం, మీకు మాత్రం పార్లమెంట్లో వేస్తామని స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి వస్తే దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కేసీఆర్ ఇప్పటికే తన బలం నిరూపించుకున్నాడు. సో ఆ బలాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను ఒకటే అంటున్నాను, రాష్ట్ర ఎన్నికలు, జాతీయ ఎన్నికలు వేరే, ప్రజల మైండ్ కూడా వేరే ఉంది, ప్రజల మూడు వేరే ఉంది. డబ్బు పెట్టినా ఏది పెట్టినా ప్రజాబలం నాతోనే ఉంది, జనబలం నాతోనే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది, 7 సీట్లు వాళ్ళకు ఉన్నా కూడా చాలాసార్లు మన భారతదేశంలో ఎమ్మడే జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇది తమిళనాడులో కూడా మనం చూసుకున్నాం, కేరళలో కూడా మనం చూసినాం, ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూసినాం. మనం రాష్ట్రంలో ఎన్నికల వేరే తీరుగా సరళి ఉంటుంది, జాతీయ ఎలక్షన్స్ సరళి వేరే ఉంటుంది. నేను ఎందుకు ఇంత గంట పోగి చెప్తున్నా అంటే, మన తెలంగాణలోనే టీడీపీ ఫామ్ అయినప్పుడు నారాయణ గౌడ్ గారని హిమాయత్ నగర్లో ఒక ఎమ్మెల్యే గెలిచిన అనౌన్స్మెంట్ కాగానే పాపం ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు. ఆ సంతోషం తట్టుకోలేక ఏమంటే బై ఎలక్షన్స్ వచ్చింది, 3 నెలల లోపల బై ఎలక్షన్స్ వచ్చింది. ఆ 3 నెలల్లో బై ఎలక్షన్ నరేంద్ర గారు పోటీ చేశారు. ఆ సీటు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మిగతా ఓట్ల క్యాండిడేట్స్ దగ్గర కూడా డిపాజిట్ పోయింది. అంటే మార్పు జరుగుతుంది, 3 నెలల్లో మార్పు జరుగుతుంది. రాజకీయాల్లో ప్రజలు, నేను ఎందుకో చెప్పినట్టు, ప్రజలు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. మన ప్రజల్ని ఎప్పుడు కూడా తప్పు ఆన్సర్ చేసుకోకూడదు. ఆ ప్రజల నాడి తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఈరోజు మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు ప్రజల నాడి ఏముంది. డెఫినెట్గా బీజేపీ వీళ్ళకి 7 సీట్లున్నా 100 సీట్లు వీళ్ళకి పెంచుకున్నా పార్లమెంట్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ విల్ బి డిఫరెంట్.
For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.